అంటే గ్రామాల్లో పట్టు లేదా? పట్టు సంపాదించుకోవడానికి ఏం చేయాలి? అది కిషన్ రెడ్డి గారి వల్ల అవుద్దా, బండి సంజయ్ వల్ల అవుద్దా? ఎవరిని ముందుకు తీసుకెళ్తే, ఎవరిని లీడర్గా ప్రొజెక్ట్ చేయగలిగితే బీజేపీ ఒక పటిష్టమైన పార్టీగా కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి పోటీ ఇవ్వగలదు అనేది వారి ముందున్న ఛాలెంజ్. ఈ ముక్కోణ పోటీ, ఈ మూడు పార్టీల్లో ఎవరిది పైచేయి అవుతుంది అనేది కాలమే తెలియ చెప్పాలి. ఈ నేపథ్యంలో దీని గురించి మనతో విశ్లేషించడానికి బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి మానవతారాయ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ బి విజయసాగర్ గారు ఉన్నారు, అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఇక వేధిస్తున్న సమస్య సైబర్ క్రైమ్ గురించి మాట్లాడడానికి పూర్ణచంద్రరావు గారు ఎక్స్ డీజీపీ ఉన్నారు. సరే, మొట్టమొదట అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వారి దగ్గరికి వెళ్దాం. మానవతారాయ్ గారు, 2025 మీ విజయాలేంటి, వైఫల్యాలేంటి? రాష్ట్ర ప్రజల యొక్క, ప్రతి పౌరుల యొక్క తలసరి ఆదాయాన్ని 4,30,000కు పెంచాం. ఇది విజయం. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్, అంటే 2014 ముందు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో 72,000 కోట్ల అప్పుతో ధనిక రాష్ట్రాన్ని వారి చేతిలో పెడితే అప్పుల కుప్పగా మార్చింది రాష్ట్రాన్ని. ఇలా రేవంత్ రెడ్డి గారు కష్టంతో, శ్రమతో అట్టడుకు పడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపేందుకు ఆయన ఒక గజయితగా లెక్క శ్రమిస్తారు. అందులో రైతు గురించి మాట్లాడుకుందాం. రైతు రుణమాఫీ దాదాపు 20,000 కోట్ల 616 కోట్లకు రైతు రుణమాఫీని, 2 లక్షల రుణమాఫీని చెల్లించండి. 1 లక్ష రూపాయల రుణమాఫీ 10 ఏళ్ల కాలం పట్టింది వాడు. కానీ రేవంత్ రెడ్డి గారు అనతి కాలంలోనే ఇచ్చిన మాట కొంచెం ఒక రోజు అటో ఇటో దాదాపు రైతాంగాన్ని మొత్తం 25,30,000 మంది పైచిలుకు రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ పడింది. అదొక విజయం. మొత్తం రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనతి కాలంలోనే దాదాపు 1,06,000 కోట్లు. ఉచిత విద్యుత్కు 16,000 కోట్లు. అదేవిధంగా రైతు భరోసాకు మొత్తం 21,000 కోట్లు. పంట నష్టానికి, పంటలు ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోతే 260 కోట్లు. గతంలో బోనస్లు అని చెప్పి ఒడ్లు కొనుగోళ్లకు మొత్తం కలిపి రైతుల ఖాతాలో కొనుగోలు చేసిన వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల ఖాతాల్లో పడే విధంగా, మరి కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 8,000 పైచిలకు కొనుగోలు కేంద్రాలు తెరిచిన అన్నదాతలకు ఏ విధంగా ఇబ్బందులు లేవు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి జనాన్ని మోసం చేశారు. కానీ మేము గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. ఈసారి కూడా ఈ సంవత్సరంలో, ఈ 2 ఏళ్లలో కూడా 5 లక్షలు, అంటే మొత్తం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు కట్టాలని లక్ష్యంతో పయనిస్తాను. ఇప్పటికీ 4.5 లక్షల ఇల్లు నిర్మాణ దశలో ఉన్న, అందులో 3.5 లక్షల ఇల్లు పూర్తి అయిపోయి గృహప్రవేశాలు చేసుకున్నారు. 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం. పేదవాడికి గూడు కల్పించడం, సన్నబియ్యం రూపంలో కూడు పెడుతున్నాం. రేషన్ కార్డులు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు. ఏం కావాలంటే అభివృద్ధి అంటే పేదవాడి గూడు పెట్టడమే అభివృద్ధి. అంటే ఆకాశ హార్మ్యాలు, అద్దాల మేడలు ఇది ఘట్టం కాదు. పేదవాడు కడుపు నింపుతున్నావా, అన్నదాత కడుపు నింపుతున్నావా, అన్నదాత కష్టాలను తీరుస్తున్నావా లేదా, ఇది చూడాలి. కాబట్టి ఈ విధంగా రైతాంగానికి, తర్వాత పేదల సంక్షేమానికి ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డులు, సన్నబియ్యం, బోనస్లు, ఈ విధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. విద్యా రంగంలో తీసుకుంటే విద్యా కమిషన్ వేసి రేపు పొద్దున ఒక కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాడు, అదేవిధంగా తీర్చిదిద్దడానికి రేవంత్ రెడ్డి సర్కారు సమాయత్తం కాబోతుంది. అందుకే గురుకులాలు కులాల వారిగా విడిపోయినాయని చెప్పి పక్కా భవనాలు లేకుండా అద్దె భవనాల్లో, అది కూడా కమిషన్ రూపంలో బీఆర్ఎస్ నాయకుల భవనాల్లో, కోళ్ల ఫారాల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో పెడుతుంటే దీనివల్ల దుబారా అవుతుందని చెప్పి నాణ్యమైనటువంటి విద్యను అందించే లక్ష్యంగా కార్పొరేట్ స్థాయి కన్నా ఎక్కువ విద్య, అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని చెప్పి ఒక్కొక్క పాఠశాలకు సమీకృత గురుకులాల పేరుతో 200 కోట్లు పెట్టి ఇప్పుడు 78 గురుకులాల నిర్మాణ దశలో ఉన్నాయి. తప్పకుండా అవి వచ్చే సంవత్సరానికి ఏడాది కల్లా అవి పూర్తవుతాయి. అదొక విజయమే. పేద పిల్లలకు అందరినీ కూడా ఒక దగ్గర కలిపి, ఏ మైనారిటీ గురుకులాలు, ఎస్సీలు, ఎస్టీలు గురుకులాలని కాకుండా అందరినీ ఒక చోట చేర్చి గురుకులాల వాళ్ళందరికీ కూడా మత సామరస్యాన్ని వెల్లివిరిసే విధంగా, కులాలు లేవు అంతా ఒక్కటే అనే విధంగా అక్కడ ఒక మంచి వాతావరణం కల్పించే విధంగా 25 ఎకరాల్లో మంచి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల కట్టబోతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి వాళ్ళు బ్లాక్ గ్రాంట్లే, అంటే ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు ఇస్తారు. 450 కోట్లు కావాల్సి వస్తే 250 కోట్లు, 300 కోట్లు సగం మీరే సంపాదించుకోండి, యూనివర్సిటీలోంచి ఎలా తీసుకోండి అనేది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 520 కోట్లు, ఒకసారి 470 కోట్లు, మొన్నొచ్చి 1000 కోట్లు ఇచ్చారు.
అదేవిధంగా పరిశోధన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు ఎక్కడ ఇవ్వదు. అట్లాంటిది సీఎం ఫెలోషిప్లు అని చెప్పేసి 200 మంది పరిశోధన విద్యార్థులకు 8,000 రూపాయలు ఇస్తా అని చెప్పి సీఎం గారు ఠాగూర్ ఆర్టర్లో ప్రకటించడం అది అమలు కాబోతుంది. 5,000 రూపాయలు చొప్పున పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మరి సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వాళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు కాబోతుంది. అదేవిధంగా గతంలో ఏ ప్రభుత్వాలు పాఠశాల విద్యార్థులకు మెస్ ఛార్జీలు కానివ్వండి, డైట్ ఛార్జీలు అంటారు, డైట్ ఛార్జీలు కానీ కాస్మోటిక్ ఛార్జీలు 40% డైట్ ఛార్జీలు పెంచడం, అదేవిధంగా 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం, అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యను అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. రేపు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను స్థాయి దాటి అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు రాబోయే విధంగా రేవంత్ రెడ్డి గారు సంస్కరించబోతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రాజెక్టులు పూర్తి కాకుండానే, అంటే 6వ తరగతి పిల్లవాడు పాస్ కాకుండానే 10వ తరగతికి 7వ తరగతికి పోయినట్టు కేసీఆర్ గారు చేశారు. అంటే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రాజెక్టుల యొక్క నిర్మాణాలని అంటే డిజైన్లను మార్చివేసి 1,80,000 కోట్లు ఆ నీళ్ళలో పారేశారు. పార్టీ ఖాతాలో ఏం పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, పూర్తి కావాలి, వాటికి నిధులు కేటాయించాలి. ఎస్ఎల్బిసి కానివ్వండి, ఇలా పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, ప్రతి ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే కొత్త ప్రాజెక్టులు మనం అందుకోవాలి, తెలంగాణని సస్యశ్యామలం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఇవన్నీ విజయాలే, చెప్పుకుంటూ పోతే అసలు సమయం కూడా సరిపోదు. మహిళల్ని లక్షాధికారులు కాదు కోటీశ్వరులు చేసే ఉద్దేశంతో వాళ్ళకి ఆర్థిక ఇస్తున్నాం, ఇందిరమ్మ క్యాంటీన్ తీర్చిదిద్దే విధంగా సోలార్ యూనిట్